హాయ్ అండి అందరికీ. చూడండి, కన్నయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఏంటంటే ఈ శనగలతో చేసిన మసాలా శనగలండి. వాటిల్ని కృష్ణాష్టమి రోజు ఇలాగా నైవేద్యంగా సమర్పిస్తారండి. అది ఎంత టేస్ట్గా ఉంటుందో, అమృత తుల్యమైన ప్రసాదం అంటే ఇదే కదా అనిపిస్తుందండి. అంత బాగుంటుందండి ఈ ప్రసాదం. పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు మా వీధిలో కృష్ణాష్టమి చేసేవారండి. ఒక 4 రోజులు అలాగా ఉదయం పూట పూజ అది చేసేసి మళ్ళీ సాయంత్రం పూట పూజ అది చేసి ఈ విధంగా మసాలా శనగల్ని కంపల్సరీ ప్రతిరోజు సాయంత్రం పూట ఇలాగ సమర్పించేవారండి. ఇదివరకు కృష్ణాష్టమి అంటే ఉట్టి కొట్టే పండుగ కదండి. అలా ఉట్టి కొట్టిన తర్వాత ఆ కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ శనగల ప్రసాదాన్ని పెట్టి అందరికీ పంచిపెట్టేవారండి. ఆ ప్రసాదం కోసం అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూసేవాళ్ళము. అసలు చూడండి, ఆ ప్రసాదం, ఆ శనగల మసాలా కూడా ఎంత బాగుంటుందోనండి. ఎప్పుడైనా సరే స్వామికి ప్రసాదం చేసి ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం అయితే అమృతమయంలా ఉంటుందంటాను కదండి. ఆ విధంగా ఉంటుందండి ఇది ఈ శనగల మసాలా. చూడండి, మనం ఇలాగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు, సాయంత్రం పూట తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే నానబెట్టేసుకోవాలి. అలా 8 గంటలు శనగల్ని చక్కగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఉదయం పూట తయారు చేయాలనుకున్నప్పుడు రాత్రికి నానబెట్టేసి ఉదయాన్నే ఈ విధంగా మనం నానిపోయిన శనగలతోటి చక్కగా ఇదిగోండి కుక్కర్లో ఇలాగా మనం వాటర్లోకి చేర్చేసి 1-2 విజిల్స్ రానిచ్చుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. అలా ఉడికిన వాటిల్ని మనం దానిలోకి మసాలా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనం వడకట్టేసుకుని పక్కన పెట్టుకుని మసాలా కూడా అది ఏ విధంగా వేస్తామంటే గసగసాలు ఒక చిన్న కప్పుతోటి 1 అరకప్పు వేసుకోవాలి. అలాగే అల్లం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగం కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుని ఒక 7-8 వేసుకుని, ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి అయితే ఈ విధంగా వేసుకోవాలండి. అల్లం చూసారు కదండి. అలాగా కొద్దిగా కొంచెం పెద్ద ముక్క ఒకటి, చిన్న ముక్క ఒకటి, అలా 2 ముక్కలు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా చూడండి, చెప్పాను కదండి, గసగసాలు, అలాగే అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి వీటిని వేసేసి మెత్తటి పొడిలా ఆడేసుకోవాలి. అలా ఆడుకునేటప్పుడు బాగా మెత్తగా అయిపోయాక అప్పుడు కొంచెం వాటర్ చేర్చుకుంటే ముద్దలా వచ్చేస్తుందండి. దానిని మీకు ఇప్పుడు ఎలాగ శనగల్లో చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. మొదట మనం ఇలాగ కుక్కర్ పెట్టేసుకుని దాంట్లోకి నేతితో మనం నైవేద్యంగా సమర్పిస్తే ఏ ప్రసాదమైనా కూడా చక్కగా కుదురుతుందండి. ఇలా నెయ్యి వేసుకుని అది వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గసగసాల ముద్దని దీంట్లోకి చేర్చేసి బాగా వేగనిచ్చుకోవాలి. కొంచెం వేగనిచ్చుకుని దాంట్లోకి కొంచెం మనం శనగల్ని ఉప్పు వేసి కుక్కర్లో విజిల్స్ రానిచ్చేసుకుంటే ఇంకా ఉప్పు వేయక్కర్లేదండి. అలా కాకుండా ఉప్పు వేయకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఉప్పు చేర్చుకోవచ్చు. ఈ విధంగా గసగసాల ముద్దను వేసేసి అది కొంచెం వేగాక దీనిలోకి కొంచెం కారం మనం తగుపాళ్ళలో చేర్చుకుంటే చక్కటి టేస్ట్ తోటి ఎంత బాగా ఈ మసాలా శనగలు రెడీ అయిపోతాయేనండి. చూడండి, ముద్ద ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్ వేపుకుని దాంట్లోకి మనం ఉడకపెట్టిన శనగలు చేర్చేసుకుంటే చక్కగా ఈ విధంగా మనకి శనగల మసాలా ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం ఈ ముద్ద వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు చాలా బాగుంటుందండి. దీనిలోకి మనం ఉడకపెట్టిన శనగలను చేర్చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఇలాగ శనగల మసాలా ప్రసాదం రెడీ అయిపోతుందండి. అసలు చూడండి, అసలు అమృత తుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి.
ఆ విధంగా ఉంటుందండి ఇది. ఎందుకనో ఎంత టేస్ట్గా వస్తుందో. ఇది మనం ఈ ఈ శనగలు మన అమ్మవారికి పెట్టేటప్పుడు శనగలు ఉడకబెట్టి ప్రసాదం పెడతాం కదండి. అలా కాకుండా ఇలాగ కృష్ణాష్టమికి ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాన్ని ఈ విధంగా తయారు చేసి పెడితే ఎంత మంచిదోనండి. చక్కగా చూడండి. ఈ ప్రసాదం మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చక్కగా కృష్ణాష్టమికి అలాగే మనం కృష్ణుడి పూజలు ఏవి చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రసాదం చేసి మీరు కూడా పెట్టండి. చూడండి చక్కగా ప్రసాదం ఎంత బాగా కుదిరిందానండి. ఏదైనా చెప్తాను కదండి, మనం ఎప్పుడైనా సరే ప్రసాదం అనుకుని చేసేటప్పుడు, ప్రసాదం అని చేసేటప్పుడు అని కాకుండా ఏ ఆహారాన్ని చేసినా అలాగే ప్రసాదం చేసినప్పుడు మటుకు ఎక్కువగా ఆ స్వామిని స్మరిస్తూ చేస్తే ఎంత బాగా కుదురుతాయోనండి ఏదైనాని. చక్కగా ఈ విధంగా మనం కృష్ణాష్టమికి చక్కగా కన్నయ్యకు ఈ విధంగా ప్రసాద నివేదన చేసి మనం స్వీకరిస్తే ఎంత మంచిదోనండి. చక్కగా మీరు కూడా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. శనగల్నే మనం ప్రసాదంగా బఠానీ కూడా మనం ఉడకబెట్టి ప్రసాదంగా పెడతాం కదండి. అలా కాకుండా ఎందుకనో కృష్ణాష్టమికి మటుకు కంపల్సరీ ఇలాగ శనగలు ఉడకబెట్టి ఇలా మసాలా కలిపిన ప్రసాదాన్ని ఆ స్వామికి నివేదన చేసేవారండి. చక్కగా ఇదిగోండి, మనం గసగసాల పేస్ట్ వేయడం వలన ఎంత టేస్ట్ అమోఘంగా ఉంటుందో మీరే చూడండి.